ఏం చేస్తున్నా షండిగా? షండిగాడు ఏం చేస్తుందో చూడండి. నాతో యుద్ధం పొట్టేలంట. అబ్బా నన్ను దొప్పుతాను కిందికి. యాడిపోదునా? యాడిపోవాలి నేనా? యాడిపోవాలా? కిందికి దెబ్బేస్తుంది నన్ను మంచం మీద నుంచి. చూడు పొట్టేళ్ళు నా కొడుకు. కొంచెం చూడండి దొబ్బుతాంది. పిచ్చి పట్టిందా? యాడికి పోవాలి నేనా? నన్ను కొరకలేక దిండు చూడు. పోతాలేరా దిగేస్తాలేరా చెవులు పిల్ల. ఓ చెవులు పిల్ల దిగేస్తారా? భలే కోపం షాండిగానికి. దిగేస్తాను లేరా. ఏమి చాండి పాపకు 3 రోజుల నుంచి జ్వరము. ఇప్పుడు కొంచెము ముడ్డి లేచింది ఫ్రెండ్స్. ఇంకా కొట్లాడేదానికి వచ్చింది నా పైకి. చాండి తెల్లావు మాట్లాడద్దా చూడండి. ఇది ప్రాణం బాగుంటే దిండ్లు పరుపులు ఉన్నది చూడండి. నా మీద దంప అలా అలా ఊగుతూ అన్నాడు షాండిగాడు. కొట్లాటకు వస్తుంది. ఈరోజు కూడా రమ్మన్నారు ఫ్రెండ్స్ హాస్పిటల్కి. 3 రోజుల నుంచి 3 రోజుల 6 సూదులు పడినాయి. ఈ ఎండకు తడుపుకోవాలంటే నేనే భయపడతాను ఫ్రెండ్స్. ఎండ కలిసిపోతుందేమోనని. ఎండ భలే ఎండ కాస్తుంది. అయినా దాగుండి చిన్నగా వచ్చేదా రాదు. ఏమి పీకుతుంది. నన్ను కూడా ఇడుచుకొని పోతుంది రోడ్డు మీద. బాల్లేసి ఉడుతుంది. దిగు. దిండు పడిపోయిందంట. దిండు ఎత్తున జ్వరం వచ్చి బొచ్చు కూడా భలే రాలిపోతుంది ఫ్రెండ్స్. బొచ్చు అంతా షాండిగానికి చూడండి. చూడు మళ్ళీ ఎక్కుతుంది చూడండి. దిండు ఎత్తుకొని ఎక్కుతుంది చూడండి. ఎత్తుకోరా కింద నుంచి పైనుంచి కింద వేసినావు. కింద నుంచి పైకి ఎత్తుకురావాలి నువ్వే. సంగటి చేసుకొని తిన్నాము అత్తగోడల చెరువుకు ముద్ద. దానికి కూడా అంత బాగా పెరిగేసి కలిపి పెట్టేసిన గోరుముద్దలో. ఇంకా చూడ ఏం చేస్తాను. ఎత్తుకొని రైట్ రా. చూడు కింద వేయడం ఎందుకు అంత కష్టం ఎందుకు? ఎక్కువ 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 చూడండి ఫ్రెండ్. దాయిటా రా ఎక్కువ. ఇంకా గస వచ్చేసింది. ఇంత అయిపోయి అలసిపోయినాడు షాండిగాడు చూడండి. అంతే రోజు నెచ్చు బావుట అయిపోయా. గింగిద్దలు బిడ్డ బాయ్ ఫ్రెండ్స్.